బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఘనంగా జరిగిందని మంత్రి కొండా సురేఖ గారు అన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారన్నారు. వావ్! వెరీ గుడ్. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారికి మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ అమ్మవారి కళ్యాణం ఘనంగా జరిగిందన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు తరలి వచ్చారన్నారు. ప్రత్యేక సమీక్షలు చేసి ఇచ్చిన ఆదేశాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడంతో ఘనంగా కళ్యాణం జరిగిందని తెలిపారు. వీఐపీ దర్శనాలు వికలాంగులు, జోగినీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో తోపులాట, తొక్కిసలాట జరగలేదన్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ అమ్మ ఆశీస్సులు అందరికీ తెలంగాణలో అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జోగినీలకు ప్రాముఖ్యత ఇవ్వడంలో పాటు వారు తెచ్చిన పట్టు వస్త్రాలను అమ్మవారికి చేరవేశామని, వారిని వీఐపీ గ్యాలరీలో తమతో సమానంగా కూర్చునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్రంలో వర్షాల కోసం వర్ణయాగం జరుగుతోందన్నారు. నిజాం కాలం నుంచి అమ్మవారికి ప్రాముఖ్యం ఉందన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని నమ్మకమని చెప్పారు. బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని అన్నారు. ఖర్చుల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాలకు బడ్జెట్ కేటాయించామని మంత్రి కొండ సురేఖ శుభవార్త చెప్పిందన్నట్టు. అమ్మవారి కృపా కటాక్షంతో వర్షాలు కురుస్తాయి. మంత్రి పొన్నం మహిమగల బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం లోక కళ్యాణం కోసం ఘనంగా జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో ఎన్నో విపత్తులు ఎదుర్కొన్నామని, ఎన్లీనోను కూడా ఎదుర్కొంటున్నామన్నారు. అమ్మవారి కృపా కటాక్షంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. సమృద్ధిగా వర్షాలు పడాలని అమ్మవారిని కోరుతున్నట్లు తెలిపారు. ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరిగేలా దేవాదాయ శాఖ తరపున ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయని, వాటిని అధిగమించి అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకోవాలని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదం రాష్ట్రం మీద ఉండాలని, సుఖ శాంతులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని పొన్నం ప్రభాకర్ గారు ఆకాంక్షించారు. థ్యాంక్ యూ పొన్నమన్న, కొండ సురేఖ. థ్యాంక్ యూ సో మచ్. మన రాష్ట్ర బావు కోసం ప్రత్యేకంగా మీరు ఇలాగ తల్లిని కోరుకోవడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ, కంఫర్ట్. తెలంగాణ రాజకీయాల్లో మంచి మార్పు వస్తుంది, ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటారు. కాబట్టి జరగని ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఫర్దర్గా ముందుకెళ్దాం.